పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా జనసేన పార్టీలోకి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా చేరిక. సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో జీఎస్ కళ్యాణ మండపంలో పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా జనసేన పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పైడివాడ అగ్రహారం నుండి సుమారు 300 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఎంపీటీసీ సీరం అప్పలరాజు, మాజీ ఎంపీటీసీ అక్కిరెడ్డి దుర్గినాయుడు, రామలక్ష్మి, పాల సొసైటీ అధ్యక్షులు అచ్చిబాబు, కోన సత్యనారాయణ పలువురు జనసేన పార్టీలో చేరిక. సబ్బవరం మేజర్ పంచాయతీ నుండి యువ నాయకులు రోమాల చంద్రశేఖర్, కేవీవి సత్యనారాయణ పలువురు జనసేన పార్టీలోకి చేరారు. ఆరిపాక పంచాయతీ పెద్దయాతపాలెంలో సరగడం సురేష్ తన ఆధ్వర్యంలో పలువురు వ్యక్తులను జనసేన పార్టీలోకి చేరారు. సబ్బవరం మేజర్ పంచాయతీ పెదనాయుడుపాలెం నుండి నాయకులు, ప్రజలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ కార్యదర్శి ఇందల వెంకటరమణ, రాష్ట్ర కలిసి వేతనాల సలహా మండలి డైరెక్టర్ బల్లిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సబ్బవరం మేజర్ పంచాయతీ నుంచి జనసేన పార్టీలో చేరి జనసేన కుటుంబ సభ్యులైన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చేరిన నాయకులు నాకు అత్యంత ఆప్తులు, చాలా కాలంగా అన్నదమ్ముల్లాగా నాతో కలిసిమెలిసి ఉంటున్న దుర్గినాయుడు కానీ, మాజీ ఎంపీటీసీ దంపతులు, అలాగే ప్రస్తుత ఎంపీటీసీ అప్పలరాజు దంపతులు, రోమాల మేజర్ పంచాయతీ నుంచి ఆ తమ్ముడు రోమాల శేఖరు, అలాగే మా కుటుంబ సభ్యుడు, నాకు అత్యంత ఆప్తుడు, నేను పెందుర్తిలో ఉన్నా లేకపోయినా యలమంచిలో ఉన్నా కూడా ప్రతిరోజు మాతో సంబంధాలు కలిగిన వ్యక్తి మా వెంకట సత్య. అలాగే వారి మిత్రులు, వాళ్ళ శ్రేయోభిలాషులు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ నాయకత్వం నచ్చి వాళ్ళతో పాటు ఈరోజు జాయిన్ అయిన మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మా రాజుగారు, వాళ్ళ ఖాందాను, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు. అలాగే తెలుగుదేశం నాగరాజు కానీ, ఆ రోజు నాగరాజు ఊర్లోకి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు నాకు ఈరోజు గుర్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశానికి టికెట్ రాలేదని బాధపడతారు చాలా చోట్ల, కొంతమంది కొంచెం చిన్న బాధ ఉంటుంది. కూటమి ఓ దుర్మార్గుని దించడం కోసం మనం కూటమిగా ఏర్పడినప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చేసింది కూడా చిన్న త్యాగం కాదు. 21 సీట్లు కానీ ఆ రోజు 57గా ఇచ్చేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ స్థాయిలో ఆయన త్యాగం చేశారు. కింద స్థాయిలో కొంతమంది త్యాగాలు చేశారు. మరి ఇన్ని చేశానంటున్నావు, మా ఊరికి ఏం చేశావు అంటే మీ ఊరు టర్న్ కూడా వచ్చింది. మొన్ననే ఏదైతే లెటర్ మనం పెదయతపాలెం నుంచి టెక్కలపాలెం వరకు రోడ్డు ఇది 90 లక్షలు వచ్చింది ఎస్టిమేషన్. ఇది రేపు ఎల్లుండిలో పవన్ కళ్యాణ్ గారిని మన ఆపరేషన్ చేసుకుని బాంబే నుంచి వచ్చారు. ఎల్లుండి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆయన పలకరించడానికి. ఆయనతో సంతకం పెట్టించుకుని అదే రోజు గ్రాంట్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకుని లెటర్ తయారు చేసుకుని మరి నీ ఊరు వచ్చాను. తప్పకుండా ఈ నెలలోనే ఆ రోడ్డు మీకు శాంక్షన్ చేయించే శుభవార్త, భూమి పూజ చేసే కార్యక్రమం చేస్తానని కూడా మీకు మాటిస్తా ఉన్నాను. నాయుడు గారితో 2 టర్ములు తెలుగుదేశంలో 2 టర్ములు పోటీ చేశాను. ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయాను. ఆ పరిచయంతో ఏదన్నా కానీ డబ్బులు లేదు అనుకుంటున్న ఈ 2 సంవత్సరాల్లో 1800 కోట్లు ఈ నియోజకవర్గానికి ఖర్చు పెట్టామంటే అది మన చిత్తశుద్ధి, మన కమిట్మెంట్.
ఎందుకు ఎన్ని చెప్తున్నాను అంటే నాగరాజు చాలా చెప్పేశాడు, కొన్ని సీనులు చెప్పాడు, కొంతమంది పెద్దలు చెప్పారు. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ప్రజలు వారి ప్రాంతం కానీ వారి ఊరు కానీ ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి